హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ జోన్ తెలుగు ఛానల్. మన ఛానల్లో కోర్ట్ ఎగ్జామ్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ని అయితే వీడియో రూపంలో చేస్తున్నాము. తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూసి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్వాతంత్ర దినోత్సవానికి ముందు రాజస్థాన్ సరిహద్దు వెంట సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, ఆపరేషన్ అలర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అప్నాగర్ చొరవను ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ. జాతీయ రహదారుల వెంట ట్రక్ డ్రైవర్లకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు పరిశుభ్రమైన విశ్రాంతి సౌకర్యాలను అందించడానికి ఈ చొరవనైతే ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్ట్ భీష్మ్ ఏ ఆసుపత్రిలో ప్రారంభించబడింది? భీష్మ్ అనేది భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. భీష్మ్ ప్రాజెక్ట్ కింద మన ఆంధ్రప్రదేశ్లోని ఎయిమ్స్ మంగళగిరికి 2 భీష్మ్ ప్రాజెక్ట్ కిట్లను అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇవి పోర్టబుల్ మొబైల్ హాస్పిటల్ వంటివి. వీటి ద్వారా 20కి పైగా శస్త్రచికిత్సలను అయితే అందించగలమని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 1, 2025న భారత నావికాదళ వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ బి, వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్. నెక్స్ట్ వన్, పిఎం వికసిత్ భారత్ రోజ్గర్ యోజన కోసం కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 1,00,000 కోట్లు. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ వలసలను పరిష్కరించడానికి ఏ మిషన్ను ప్రారంభించినట్లు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి, హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్. ఇటీవల నాట్య కౌముది అనే బిరుదు పొందిన కూచిపూడి నృత్య కళాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, శోభా నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంటులో రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 238. మొత్తం రాజ్యసభలో 250 మంది సభ్యులు అయితే ఉంటారు. 238 మంది రాష్ట్రాల నుంచి నామినేట్ అయితే మిగతా 12 మందిని రాష్ట్రపతి అయితే నామినేట్ చేస్తారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆరోగ్యం. కోరమండల్ తీరం ఏ రాష్ట్ర తీర ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ బి, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారత క్రికెట్ జట్టుకు తొలిసారిగా ప్రపంచ కప్ 1983లో అందించిన కెప్టెన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, కపిల్ దేవ్. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, బాలగంగాధర్ తిలక్. ఆంధ్రప్రదేశ్ నుండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ముఖ్య నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్ వన్, సతీ సహగమనంను నిషేధించిన చట్టాన్ని ఏ గవర్నర్ జనరల్ కాలంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, విలియం బెంటిక్. నోబెల్ శాంతి బహుమతిని ఎవరు ప్రదానం చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, నార్వే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొట్టమొదటి డ్రోన్ ఆధారిత కృత్రిమ వర్షం ప్రయోగాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజస్థాన్.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న రామ్‌గఢ్ సరస్సుని పునరుద్ధరించడానికి ఈ ప్రయోగాన్నయితే చేస్తున్నారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 22. 2004లో మొదటిసారిగా ఏ భాషకు శాస్త్రీయ హోదా లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి తమిళం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, పార్సీలు అగ్ని దేవాలయంలో పవిత్రమైన అగ్నికి ఏమి సమర్పిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి పాలు, పువ్వులు మరియు చందనం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా షేర్ చేయండి.